హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీహరి సమిడిబోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఈరోజు నేను చాలా వండర్ఫుల్ స్ట్రాటజీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది ముఖ్యంగా బిగినర్స్ కోసం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ స్ట్రాటజీలో మనం చాలా సింపుల్ ఇండికేటర్స్ అయితే ఉపయోగిస్తున్నాము. అయితే ఈ స్ట్రాటజీ బిగినర్స్కే కాదండి, మనందరం కూడా ఉపయోగించి చాలా సింపుల్గా ట్రేడ్ సెటప్ అయితే చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీలో ఆప్షన్స్లోను మరియు ఫ్యూచర్స్లోను అలాగే స్టాక్స్లో కూడా చాలా సింపుల్గా అయితే మనము ట్రేడ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఎంత సింపుల్ అంటే ట్రేడ్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఎక్కడ బై చేయాలో, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలో కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. అయితే మనం ఈ స్ట్రాటజీకి 3 ఈఎంఏ ఇండికేటర్స్ వాడతాం. అవి ఈఎంఏ 5, 2 ఈఎంఏ 8, 3 ఈఎంఏ 13. ఈ 3 ఈఎంఏ ఇండికేటర్స్ కాంబినేషన్తో మనం ట్రేడ్ సెటప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే 3 ఇండికేటర్సా అని కంగారు పడకండి, చాలా సింపుల్ ఇండికేటర్సే. అయితే ఈ స్ట్రాటజీలో 70% నుంచి 80% సక్సెస్ అయితే ఉంది. సరే, అయితే నేను మీకు బాగా అర్థమయ్యేటట్లు క్షుణ్ణంగా చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునేదానికి ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా? మరి స్ట్రాటజీలోకి వెళ్దాము రండి. ఫస్ట్ అయితే ఇండికేటర్స్లోకి వెళ్దాం. ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ చూడండి. మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అది 3 టైమ్స్ మనం క్లిక్ చేసుకుందాం. ఇలా 3 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో అయితే మనం సెట్టింగ్స్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి లెంగ్త్ 9 ఉంది కదా, ఇక్కడ లెంగ్త్ దగ్గర 5 పెట్టుకుందాం. లైన్ వచ్చేసి రెడ్ పెట్టుకుందాం. కొంచెం థిక్ చేసుకుందాం దీన్ని, లైన్. ఓకే చేద్దాం. నెక్స్ట్ ఈఎంఏలోకి వెళ్దాం, సెట్టింగ్స్లోకి. ఇక్కడ 8 పెట్టుకుందాం. అదేవిధంగా కలర్స్లోకి వద్దాం. ఇక్కడ బ్లూ ఉంది, బ్లూ ఉంచేద్దాం. కొంచెం టిక్ చేసుకుందాం. ఓకే చేద్దాం. తర్వాత 3వ ఈఎంఏలోకి వెళదాం. ఇక్కడ 13 పెట్టుకుందాం. అలాగే స్టైల్లోకి వెళదాం. ఇక్కడ గ్రీన్ కలర్ పెట్టుకుందాం. లైన్ కొంచెం టిక్ చేసుకుందాం. ఓకే చేద్దాం. ఇప్పుడు చూశారు కదా, ఇలా వస్తుంది అనమాట. రెడ్ లైన్ వచ్చేసి ఈఎంఏ 5, బ్లూ లైన్ వచ్చేసి ఈఎంఏ 8, గ్రీన్ లైన్ వచ్చేసి ఈఎంఏ 13. రొటీన్గా ఇవే చెప్తూ ఉంటాను. రెడ్ అంటే 5, బ్లూ అంటే 8, గ్రీన్ అంటే 13 ఈఎంఏ. ఓకేనా? అవైతే గుర్తుపెట్టుకుని రొటీన్గా అవే వస్తూ ఉంటాయి, కలర్సే వస్తూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫస్ట్ ఈ రెడ్ లైన్ ఈ బ్లూ లైన్ని క్రాస్ చేయాలి. ఈ రెడ్ లైను ఈ బ్లూ లైను రెండు ఈ గ్రీన్ లైన్ని క్రాస్ చేయాలి. అంటే గుర్తుంది కదా, రెడ్ లైన్ అంటే ఈఎంఏ 5, బ్లూ లైన్ అంటే ఈఎంఏ 8, గ్రీన్ లైన్ అంటే ఈఎంఏ 13. ఇలాగనమాట, 5, 8, 13. ఓకేనా? అయితే ఎప్పుడైతే మనకి ఇలా
క్రాసింగ్ పాయింట్ దొరుకుతుందో, ఇలా క్రాసింగ్ పాయింట్ కనపడుతుందో చూడండి. ఇలా ఎప్పుడైతే మనం క్రాసింగ్ పాయింట్ జరుగుతుందో మనం బై సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, అదే విధంగా మనకు ఎక్కడైతే ఈ 3 ఇండికేటర్స్ క్రాసింగ్ డౌన్ సైడ్ జరుగుతుందో అప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఆప్షన్స్ లో కానీ అయితే పుట్ ని బై చేయొచ్చు అనమాట. చూడండి, ఇలాగా ఇక్కడ రెడ్ లైన్ బ్లూ లైన్ ని క్రాస్ చేసింది. ఈ బ్లూ రెడ్ రెండు కలిసి ఇక్కడ క్రాస్ చేసింది. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఇలా క్రాస్ చేయాలి. ఇలా క్రాస్ చేసినప్పుడు ఇప్పుడు మీకు క్యాండిల్స్ అయితే ఏమి పెట్టకుండా చూపించాను. ఇప్పుడు మన పాయింట్స్ దగ్గర ఇప్పుడు క్యాండిల్స్ అయితే పెడతాను, ఎలా వస్తాయో చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాండిల్స్ కూడా పెట్టాను. కరెక్ట్గా మనకు ఇక్కడ క్రాసింగ్ జరిగింది. 3 క్రాసింగ్ జరిగినప్పుడు మనకు చెప్పాను మీకు ఎంత సింపుల్గా మనం ట్రేడ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు అని. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు ఇంకా క్షుణ్ణంగా చెప్తాను చూడండి. ఇక్కడ ఈ 3 ఇండికేటర్స్ క్రాసింగ్ జరిగింది. రెడ్ లైన్ బ్లూ లైన్ని, ఈ రెడ్ బ్లూ రెండు కలిపి గ్రీన్ లైన్ ని క్రాస్ చేయడం జరిగింది. కొంచెం ఎడల్పు చేసి చూపిస్తాను, మీకు బాగా అర్థమయ్యేటట్టు ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇంకా క్షుణ్ణంగా అర్థమయ్యేదానికి బాగుంటుంది. చూడండి, ఇక్కడ క్రాసింగ్ జరిగింది. క్రాసింగ్ జరిగినప్పుడు మనకు వచ్చినటువంటి క్యాండిల్, ఈ క్యాండిల్లో మనకు సిగ్నల్ అయితే వచ్చింది. ఇప్పుడు మనము ఈ క్యాండిల్ యొక్క హైలో, అంటే కరెక్ట్గా ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క హైలో మనం బై చేస్తాం. చూడండి, బాగా గమనించండి ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ యొక్క హై, ఈ క్యాండిల్ యొక్క హైలో బై చేస్తాం. అలాగే ఈ క్యాండిల్ యొక్క లోలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. చూసారా, ఈ క్యాండిల్ యొక్క హైలో బై చేస్తాం. దీన్ని ఎప్పుడైతే క్రాస్ చేసి పైకి వెళ్తుందో క్యాండిల్, ఈ క్యాండిల్ యొక్క హైలో మనం బై చేస్తాం. ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ యొక్క లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకేనా, ఇప్పుడు మన టార్గెట్ చూద్దాం. ఎన్ని పాయింట్స్ వచ్చాయో మన టార్గెట్ చూద్దాం. ఇక్కడ వరకు ఉన్నా కూడా సరిపోతుంది. చూసారా ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూసారా, 546 పాయింట్స్ వచ్చాయి. ఓకేనా, ఇది నంబర్ 1. ఇంకోటి చూసాం మనం దాకా డౌన్ సైడ్, ఇది అప్ సైడ్. అంటే మనం ఆప్షన్స్ లో కానీ అయితే కాల్ ని బై చేస్తాం. ఓకేనా, అదే విధంగా ఇందాక మనం ఇక్కడ చూడండి, చూసారా మనకి ఇక్కడ ఈ 3 క్రాసింగ్ జరిగాయి. ఈ నేను పెట్టినటువంటి ఈ పాయింట్ దగ్గర 3 క్రాస్ జరిగాయి. రెడ్ బ్లూని క్రాస్ చేసింది. ఈ రెడ్ బ్లూ రెండు కలిపి ఈ గ్రీన్ ని క్రాస్ చేసింది. అప్పుడు మనం క్రాస్ చేసిన పాయింట్ దగ్గర అయితే మనకు ట్రేడ్ అయితే దొరికింది. ఇప్పుడు యాక్చువల్గా ఈ క్యాండిల్ యొక్క
లోలో మనం ట్రేడ్ ప్లాన్ అయితే చేయొచ్చు. ఈ క్యాండిల్ యొక్క లోలో ఇప్పుడు నేను ఈ యారో మార్క్ పెట్టినాను కదా, ఈ క్యాండిల్ యొక్క లోలో ఆప్షన్స్ లో కానీ అయితే పిఈని బై చేస్తాం. ఓకేనా? ఇక్కడ యాక్చువల్గా అయితే మనం బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్ లో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ బై అని అయితే రాయకూడదు, ఇక్కడ సెల్ అనే మాత్రమే రాయాలి. ఇక్కడ సెల్ చేస్తాం. దీనికి ముందున్నటువంటి క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఈ క్యాండిల్ యొక్క లోలో సెల్ చేస్తాం, ఈ క్యాండిల్ యొక్క హైలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. మనం ఎక్కడైతే యారో మార్క్ పెట్టుకున్నామో అక్కడ. కానీ ఇదంతా కూడా మీకు ఫ్యూచర్స్ లో చూపిస్తున్నాను ట్రేడింగ్ వ్యూలో. అదే విధంగా మీకున్నటువంటి డిమాట్ అకౌంట్ లో కూడా మనం ఇదే విధంగా EMA5, EMA8, EMA13 అనే ఇండికేటర్స్ ఉపయోగించి ఫ్యూచర్స్ లోను, ఆప్షన్స్ లోను, అలాగే స్టాక్స్ లో కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ ట్రేడింగ్ వ్యూలో కానీ అయితే ఇట్లా ఈ పాయింట్స్ పెట్టేదానికి కానీ, ఇలా యారో మార్క్స్ పెట్టేదానికి కానీ, నాకు చెప్పేదానికి, మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదాని కోసంగా బాగుంటుందనేటువంటి ఆలోచనతో నేను ఈ ట్రేడింగ్ వ్యూలో చూపిస్తున్నాను మీకు. అదే విధంగా నాది జెరోదా అకౌంట్లో మీకు ఆప్షన్స్ లోను చూపిస్తాను, అదే విధంగా ఫ్యూచర్స్ లో కూడా చూపిస్తాను. ఓకేనా? చూడండి, ఇదైతే మనము ఇది ఒకసారి మళ్ళా రెండోసారి రివ్యూ చేస్తున్నాం. చూడండి, దీంట్లో బై సైడ్ చూపించాను, అంటే కాల్లో బై సైడ్ చూపించాను, పుట్లో బై సైడ్ చూపించాను. అంటే ఫ్యూచర్స్ లో కానీ అయితే బై సైడ్ చూపిస్తున్నాను, అలాగే ఫ్యూచర్స్ లో సెల్ సైడ్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది మనకు రెడ్ లైన్ బ్లూ లైన్ క్రాస్ చేయాలి, ఈ బ్లూ రెడ్ రెండు కలిసి గ్రీన్ లైన్ క్రాస్ చేయాలి. క్రాస్ చేసిన కాడ మనకు వచ్చేటువంటి క్యాండిల్ని బట్టి మనం ఆ పైన హైలో బై చేస్తాము, లోలో వచ్చేసి ఇదే విధంగా స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అదే విధంగా టార్గెట్స్ అయితే మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూడండి ఇక్కడ. అదే విధంగా ఇప్పుడు సెల్లో చూద్దాం. ఇది మళ్ళీ మీకు రెండోసారి చెప్తున్నాను, సెల్లో చూద్దాం. అదే విధంగా ఈ రెడ్ బ్లూ రెడ్ లైన్ బ్లూ లైన్ క్రాస్ చేసింది, ఈ రెడ్ బ్లూ లైన్ రెండు కలిపి ఈ గ్రీన్ లైన్ ని క్రాస్ చేసి డౌన్ సైడ్ వస్తున్నాయి. అప్పుడు అక్కడ ఏర్పడినటువంటి క్యాండిల్లో మనం లోలో సెల్ చేస్తాం, పక్కన ఉన్నటువంటి క్యాండిల్ హైలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇప్పుడు మన టార్గెట్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇది నేను మీకు మొన్న జనవరి 2వ తారీఖులో చూపిస్తున్నాను. చూడండి, రీసెంట్ గా జరిగిపోయినటువంటి దానిలోనే చూపిస్తున్నాను. 340 పాయింట్స్ వచ్చాయి, 349 పాయింట్స్ వచ్చాయి. ఓకేనా? ఇప్పుడు మరి కొన్ని అయితే చూద్దాము రండి. ఇక్కడ కూడా మనకు క్రాస్ ఓవర్ జరిగింది. ఈ క్యాండిల్ యొక్క హైలో బై చేస్తాం, ఈ క్యాండిల్ యొక్క లోలో స్టాప్ లాస్ పెడతాం. ఓకేనా?
ఈ ఈ యారో మార్క్ చూపించినట్టు ఈ క్యాండిల్ యొక్క హైలో బై చేస్తాం, ఈ క్యాండిల్ యొక్క యారో మార్క్ పెట్టినటువంటి ఈ క్యాండిల్ యొక్క లోలో స్టాప్ లాస్ పెడతాం. ఇప్పుడు టార్గెట్ చూద్దాం. చూడొచ్చు 379 వచ్చాయి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం రండి. ఇప్పుడు సెల్లో చూద్దాం. ఇక్కడ కూడా మనకు క్రాస్ ఓవర్ జరిగి డౌన్ సైడ్కి వచ్చింది. అలాగే మనం యారో మార్క్ పెట్టినటువంటి ఈ క్యాండిల్ యొక్క లోలో సెల్ చేస్తాం, మనం యారో మార్క్ పెట్టిన క్యాండిల్ యొక్క హైలో స్టాప్ లాస్ పెడతాం. ఇప్పుడు టార్గెట్ ఎంత వచ్చిందో చూద్దాం. చూడండి 557 పాయింట్స్ వచ్చింది. ఇలాగే బైలో కానివ్వండి, సెల్లో కానివ్వండి, మనం ఇలా ట్రేడ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను మీకు ఇదంతా కూడా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో చూపిస్తున్నాను, ఎందుకంటే నేను ట్రేడింగ్ వ్యూలో చూపిస్తున్నాను కాబట్టి. ఫస్ట్ ఈ స్ట్రాటజీని అయితే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతిదీ కూడా 1-2-3 సార్లు నీట్గా చూడండి వీడియోని. వీలైతే మీరు పేపర్ మీద రాసుకోండి నీట్గా, ప్రతి పాయింట్ కూడా పేపర్ మీద రాసుకోండి. ఇప్పటికే లెంగ్త్ ఎక్కువైంది, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. దీని కంటిన్యూషన్గా మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో వచ్చేసి ఆప్షన్స్లో, ఫ్యూచర్స్లో ఈ స్ట్రాటజీని ఉపయోగించి మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, మనం టార్గెట్ ఎంత తీసుకోవచ్చు అనే దాని గురించి మీకు ఆప్షన్స్లోను ప్లస్ ఫ్యూచర్స్లోను మీకున్నటువంటి డిమెట్ అకౌంట్లో కూడా ఇదే స్ట్రాటజీని ఉపయోగించి ఎలా ప్లాన్ చేయాలో కూడా మీకు క్షుణ్ణంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే దీన్ని చూడండి, దీన్ని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఆప్షన్స్, ఫ్యూచర్స్ మనకుండేటువంటి డిమెట్ అకౌంట్స్లో ఎలా ఈ స్ట్రాటజీని ఉపయోగించి ట్రేడ్ తీసుకోవాలి అనే దాని గురించి మీకు క్షుణ్ణంగా వివరిస్తాను. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. మన వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.